చంపాడు, తల్లిని చెల్లిని పంపించాడు. వాలంటీర్లు చూడండి, ఇక్కడ బంగారం కోసం 5,000 వ్యవస్థ వాలంటీర్ క్లాస్లో జాయిన్ అవ్వాలి. వచ్చిన జాయిన్ అయితే జగన్మోహన్ అందరూ వచ్చారు మన రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే దొంగలు, చంపేవాళ్ళు, కూలీకోర్లు, మర్డర్లు, జోబులు కత్తిరించిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, భూ కబ్జాలు, భూదందాలు చేసిన వాళ్ళు పెద్ద స్థాయిలో నుంచోబెట్టే స్థాయి పరుడు కాదు మన ముఖ్యమంత్రి. కాబట్టే ఈ రోజు ఆయన ప్రపంచ స్థాయిలో ఆయన చూసి అంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి చేసి ఈరోజు నిర్బంధించారు, చీకటిలో నిర్బంధించారు. అంతే మన అధినేతలు తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో మేము చరిత్ర నించోబెట్టామండి. మా తెలుగు మహిళలందరూ మా సత్తా నీతి మంత్రి నాయకుడితో నీతిగా ఇది ఒక స్కూలు. వాళ్ళ మంత్రులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేర చరిత్ర కలిగిన వ్యక్తిని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అవును, ఈ స్కూల్లోని వాళ్ళకి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆస్తి పవర్ ప్లాంట్ ఎలా ఉంది చూడ. అండ్రాక్ అల్యూమినియం కంపెనీ ఎలా వచ్చిందిరా? ఈ బాబుకి చూపించమ్మా. బెంగళూరులోని ఎకరాల ఎకరాల ప్యాలెస్ ఎలా వచ్చిందో మరి అవి మాట్లాడరు వీళ్ళు. మరి అక్కడికక్కడికి వెళ్ళిపోయారు. మాట్లాడండి. వీడు మరీ దొంగనా కొడుకండి. వీడికి ముందు జగన్మోహన్ నాయకుడికి ఉన్న ఆస్తులు ఎలాగొచ్చాయి, ఎన్ని సూట్ కేసులు అయ్యాయి అవి చెప్పడండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడు. ఇకపోతే అత్యంత పెద్ద ఈ బొచ్చంతా ఇందులోనే ఉందండి, సాక్షి మీడియాలో. ఈ మీడియాలో వచ్చిందన్నా సజ్జల ఈ బొచ్చంతా డబ్బు నిండిపోయి ఈ రోజు ఏది స్క్రిప్ట్ ఇస్తా నువ్వు వీళ్ళందరూ చదువుతున్నారు. ముందు సాక్షి మీడియా ఏ పుట్ట మీద లేస్తుందో చెప్పరా బాబు నువ్వు. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, రాముల భువనేశ్వర్ గురించి మాట్లాడాలి మీకు మాత్రం పడుతుంది. వీడు బూతులు పెట్టుకోండి. ఈ తాడేపల్లి ఇల్లు పంప వీడు చెప్పాలండి. ఈ ఆస్తులన్నీ ఎలాగొచ్చాయో చెప్పాలి. ఈ హైదరాబాద్ లో ఆస్తులు ఎలాగొచ్చారా బాబు? పెద్దిరెడ్డిగా నువ్వు చెప్పరా ఈ ఆస్తి ఎలాగొచ్చింది? అత్యంత లక్ష్మీపార్వతి తల్లే, ఆ తల్లే ఈ రోజు మాత్రం మీ ఇద్దరికి సజ్జలకి రోజాకి పనిష్మెంట్ ఒకటే చెప్తున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఈ అందరూ పిల్లల కాలు గేట్ దగ్గర కూడా మీరు వెళ్ళి నించున్నా కూడా వీళ్ళెవరు ప్రపంచ స్థాయిలో ఎవ్వరు కూడా మీకు గేట్ కూడా తాకలేరు వాళ్ళది. అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచ చరిత్రలో నిలబెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి. నీ అధినాయకులు చెప్తున్నారే, వైఎస్ వివేకానందని కూడా చంపించాడు. ఈ రోజు చిన్నారిని చంపించుకుని నేర చరిత్ర అంటించుకొని జగన్నాథుల రక్త చరిత్ర మానేసి చంద్రబాబు నాయుడికి రక్త చరిత్ర అంటించాలని చూస్తే లాస్ట్ కి దొంగలు మీరే, హత్య చేసింది మీరే తేలిందా లేదా? అలాగే ఈ రోజు ఏ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్తున్నారో 377 కోట్లని ఈ ముఖ్యమంత్రి ఎదవలే, వీళ్ళు తిన్నడం ఎదవలే 21 కోట్లు అని చెప్తున్నా కూడా వీళ్ళే. ఈ 371 కోట్లు మరి మీ బాబు సొమ్ములోకి వెళ్ళిపోయా, మీ డబ్బులోకి వెళ్ళిపోయా? ఎందుకురా ఆధారం లేకుండా ఇలా మాట్లాడుతున్నారు? తాడపల్లి తాసి ఉంచుకున్నారంటే 371 కోట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు ఆధారం లేకుండా. ఈ రోజు
చెప్తున్నాను, టీడీపీ ఖాతాలకు వచ్చింది ప్రతి ఒక్క లెక్కతో సహా మేమందరికీ అందించాం. అది మా సత్తా. 371 కోట్లు కాదు, 27 కోట్లకు వచ్చింది. రేపు పొద్దున సున్నాకు వస్తుంది. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఏంటి అనేది చూపిద్దామని రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ముఖ్యమంత్రి నేర చరిత్ర కలిగిన వాడు అయినా కూడా వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వెనకేసుకొస్తూ ఉండడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈరోజు తన తండ్రిని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించాడు. అలాగే ఎంతమందిని హింసించాలో అంతమందిని హింసించాడు. డాక్టర్ సుధాకర్ గారు, కోడెల శివప్రసాద్ గారిని హింసించి మానసికంగా వాళ్ళని వేదనకు గురి చేసి చంపేసిన వ్యక్తి కూడా ఈరోజు తన అధికారులకు రావడం కోసం కోడి కత్తి డ్రామా వేసుకొని శ్రీను కూడా ఈరోజుకి జైల్లోనే కూర్చోబెట్టినటువంటి ఘనత కూడా ఇదే ముఖ్యమంత్రిదండి. ఆయన ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పీట తీసుకొని శ్రీనుకు మాత్రం కోర్టు జైలే శిక్షగా వేశాడు. సొంత బాబాయిని కూడా చంపేసి ఈరోజు ఆ నిందని పక్కా ముఖ్యమంత్రికి అంటే మాజీ ముఖ్యమంత్రికి అంటించాలని చూశారు. అలాగే వైఎస్ వివేకానంద గారి కూతురైనటువంటి సునీతారెడ్డి గారి భర్తకి ఈ కేసును కూడా అంటించాలని ప్రయత్నం కూడా చేశాడు. ఇలాంటి దౌర్భాగ్యుడు తల్లిని చెల్లిని బయటకు పంపించి మనల్ని కూడా పరిపాలిస్తాడా చెప్పండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సొంత తల్లిని ప్రేమించిన వాడే భార్యను ప్రేమించగలడు, మిగతా వారిని ప్రేమించగలడని పురాణాల్లో చదివాం. కానీ వాళ్ళిద్దరినే బయటకు పంపించినప్పుడు మనల్ని ఏం వేలుకుంటాడు, మనల్ని ఏం పాలిస్తాడు ఒకసారి ఆలోచన చేయండి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ నిలబెట్టినట్టు ఘనత మాత్రమే 3 సార్లు ముఖ్యమంత్రి టైంలో చూసాం. కానీ ఎక్కడ ఒక అవినీతి మచ్చ కానీ ఒకళ్ళు హింసించామని కానీ ఒక మర్డర్లు కానీ ఇలాంటివి ఏనాడు ఆయనకి తెలియదండి. ఎప్పుడు ప్రజలు, అభివృద్ధి, సంక్షేమం. ఈరోజు వేలాది మంది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చారే తప్పితే రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిల్ గేట్స్ వచ్చాడు, కియా వచ్చింది, ఇలా ప్రతి ఒక్క దేశాల నుంచి ప్రధానులు తీసుకొచ్చిన ఘనత ఆయనకి చెల్లుతుంది. పెట్టుబడులు ఆయన చూసే వచ్చాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గేటును కూడా తాకి వాళ్ళు ఈ రాష్ట్రానికైనా ఎప్పుడైనా ఈ 4 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు కదా, ఒక్కలనైనా పోనీ అమెరికా ప్రధాని తీసుకొచ్చి ఇక్కడ నించోబెట్టి ప్రపంచ స్థాయిలో ఒక్కసారి గుర్తింపు తెమ్మనండి. లేదు. ఎందుకంటే ఈయన వ్యక్తిత్వం చూసి ఏ ఒక్క పెట్టుబడి కాదు కదా, ఏ ఒక్క ప్రధాని కూడా ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు లేదు. అందుకే పెట్టుబడులు రాక యువతకు 5,000 చొప్పున ఉద్యోగాలు ఇచ్చి చికెను మటన్ షాపులు పెట్టించిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే. కాబట్టి ఈరోజు ప్రజలారా ఆలోచన చేయండి. 20 ఏళ్ళు 2020 అన్నప్పుడు నవ్వారు, కంప్యూటర్లు కూడి పెడతాదని అడిగారు. కానీ ఆ కంప్యూటర్లతోనే యువతతోనే ప్రపంచ స్థాయిలో ఈరోజు అక్రమంగా నిర్బంధిస్తే ఆ కంప్యూటర్ కూడిపెట్టిన వాళ్ళే యువత బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహిళ కూడా ఈరోజు డ్వాక్రా ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు. అటువంటి మహిళ కూడా రోడ్డు మీద స్వచ్ఛందంగా వస్తున్నారు. నువ్వు జైలుకి వెళ్తే చిన్నపిల్లాడు కాదు కదా, ముసలివాడు దాకా కూడా ఎవడు రాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు బుడ్డోడి నుంచి ముసలోడు వరకు రోడ్డెక్కి ఈరోజు నిరసన తెలియజేస్తున్నారంటే అది ప్రపంచ స్థాయిలో నారా చంద్రబాబు వ్యక్తిత్వం. ఆయన మంచి అవినీతిపరుడు కాదు, నీతిపరుడు. కాబట్టే ఈ రోజుకి నా కేసు కొట్టేయండి, నేను అసలు ఈ కేసుతో నాకు సంబంధం లేదని చెప్పినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు గారు. బెయిల్ అడిగితే నీలాంటాడు బెయిల్ మీద ఇప్పటికి 10 ఏళ్ళు అయింది బెయిల్ మీద ముఖ్యమంత్రి పదవి చేస్తున్నావు. నీలాంటాడు కాబట్టి బెయిల్ అడుగుని బయట తిరుగుతున్నావు. నాలాంటి నాయకుడు, గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు కాబట్టే బెయిల్ వద్దు, నా కేసు కొట్టేయండి అని చెప్పి ఎటువంటి ఆధారం లేకపోయినా 377 కోట్లు అన్నారు, ఈరోజు 27 కోట్లు అన్నాడు. ఇదండి ఈ యొక్క మినిస్ట్రీలకి, ఈ మంత్రికి, ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి ఏది తెలివితేటలు లేక ఆధారాలు లేకపోయినా కూర్చోబెట్టామని సునకానందం పొందుతున్న వీరికి ఈరోజు గుణపాఠంగా మేము చూపించాలనుకున్నాం, చూపించాం.